ఎట్టకేలకు స్వయంభూ టీజర్ అయితే రిలీజ్ అయిందండి. నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 తర్వాత వస్తున్న సినిమా కదా! ఇది మీద ఎక్స్‌పెక్టేషన్ చాలా బాగా ఎక్కువున్నాయి. ఇక ఈ టీజర్ యొక్క రివ్యూ చూద్దాం. ఇక్కడ ఒక డైలాగ్ చెప్తారు. ఎవరు? సాయి కుమార్ గారి తమ్ముడు. శివుని చేతిలోంచి రాముని చేతిలోకి వచ్చిన సెంగల్ అనే ఒక ఆయుధం. యుద్ధం స్టార్ట్ అవుతుంది. దానికోసం రాజ్యాలు యుద్ధాలు చేసుకుంటా ఉంటాయి. ఇంకోటి, ఈ యుద్ధాలు ఎలా ఆపేదని వస్తా ఉంటాయి డైలాగ్స్. మేబీ కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు బాహుబలి నుంచి కూడా కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ కూడా. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటే కూడా తెలుస్తుంది. ఈ సినిమాకి ప్రముఖ అవార్డు విన్నింగ్స్ కెమెరామ్యాను, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, కేజీఎఫ్ పనిచేసిన మ్యూజిక్ డైరెక్టరు అండ్ అవార్డు విన్నింగ్ కెమెరామ్యాన్ అంటే మీకు బాహుబలికి పనిచేసిన సెంథిల్ కుమార్ గారు ఈ సినిమాకి చేస్తున్నారు. మ్యూజిక్ అంటే మీకు ఆల్రెడీ ఈ టీజర్ బ్యాక్గ్రౌండ్లో మీకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది ఎలా వచ్చిందో. అలాగే విజువల్స్ చూస్తే మీకు సెంథిల్ గారి విజువల్స్ అర్థమైపోతాయి. అయితే ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మెయిన్ సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటి, అసలు ఆ ఆయుధం ఏంటి, ఈ యుద్ధాలు ఏంటి అనేది మనకు కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్లస్ ఈ సినిమాలో సుబ్బరాజు గారు కూడా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించారు. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే మనకి గూస్ బంప్స్ రప్పిస్తాయి. ఎలాగంటే ఒక మనిషి కాదనుకుంటే ఒక ఫ్యామిలీ కాదనుకుంటే ఒక గ్రామం కాదనుకుంటే ఒక రాజ్యం పోతుంది. ఈ సినిమాని భారత్ కృష్ణమాచారి రాశారు ప్లస్ డైరెక్షన్ చేశారు. మొత్తానికి టీజర్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఇంకొక మంచి హిట్ పడాలని కోరుకుంటూ అండ్ ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని నిఖిల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అండ్ సినిమా కోసం నేను కూడా వెయిటింగ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, సురేష్.